ఈ రెండు అంశాలను మనం వివరంగా చూద్దాం. మొదటిది టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టిస్ యొక్క ప్రివ్యూని మనం లీప్ యాప్లో ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి. అదేవిధంగా csc.ap.gov.in సిమ్స్ యాప్లోకి లాగిన్ అయ్యి మొబైల్ నుంచి లాగిన్ అయ్యి ఏ విధంగా మనం ఎడిట్ చేసుకోవాలి, డేటాను ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఈ వివరాలన్నీ కూడా వివరంగా చూద్దాం. దానికి గాను ముందుగా మనం లీప్ యాప్లోకి డిపార్ట్మెంట్లోకి లాగిన్ అవ్వండి. ఇక్కడ మన యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదైతే అటెండెన్స్కి మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగిస్తున్నారో అదే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత గవర్నెన్స్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న మొదటి సిఎస్సిపై క్లిక్ చేసినట్టయితే మనకి టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని ట్యాబ్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంపై క్లిక్ చేసినట్టయితే మనకి టిస్ ప్రివ్యూ ఈ ఎల్లో కలర్ ట్యాబ్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఉండే డేటా మొత్తం ఇక్కడ మనకి ప్రివ్యూ కనిపిస్తుంది. మనకి మీ ఫోటో ఉంటుంది, అలాగే మీ ట్రెజరీ ఐడి ఉంటుంది, మీ పర్సనల్ డీటెయిల్స్ ఏదైతే టిస్లో పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీ డేటా మొత్తం అన్ని ట్యాబులు అన్నీ కూడా కనిపిస్తాయి మీకు. ఈ విధంగా కిందకి చేసుకున్నట్టయితే మనకి మీ యొక్క అడ్రస్, అదేవిధంగా మీ హెల్త్ కార్డ్ డీటెయిల్స్, అలాగే మీ స్పౌస్ డీటెయిల్స్, మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అదేవిధంగా మీ యొక్క అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, నోట్ చేసుకోండి. ఈ విధంగా ప్రొఫెషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఇవన్నిటిలో కూడా ఏమైనా తప్పున్నట్టయితే ఎక్కడ తప్పుందో నోట్ చేసుకోండి. ఇక్కడ చివరిలో కన్ఫర్మ్ బటన్ అయితే మీకు కనిపిస్తుంది, కానీ అప్పుడే కన్ఫర్మ్ చేయదు. ఇక మనకి రెండవది csc.ap.gov.inలోకి లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ని ఏ విధంగా చెక్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మనం చూద్దాం. దీనికి గాను మనం csc.ap.gov.inలోకి వెళ్ళినట్టయితే మనకి హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. దీని యొక్క లాగిన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనం చెక్ చేసినట్టయితే మనకి లాగిన్ అయితే ఇక్కడ కనిపించదు. దీనికి ఇక్కడ ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి 3 చుక్కలపై క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో లాగిన్ బటన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసినట్టయితే మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్, అలాగే క్యాప్చా కోడ్ అడుగుతుంది. దీనికి మనం ఏదైతే అటెండెన్స్కి ఇస్తున్నామో లేదా మనం ఇందాక లీప్ యాప్లో లాగిన్ అవటానికి ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించామో దాన్ని మనం ఇక్కడ ఇవ్వండి. ఈ విధంగా మనం లాగిన్ అయిన తర్వాత మీ పేరు, మీ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. వెల్కమ్ టు MIS రిపోర్ట్స్ అని కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం డైరెక్ట్గా మనం ఈ డీటెయిల్స్ని ఏమీ చూసుకోలేము. కానీ మళ్ళీ అగైన్ ఇక్కడ ఉన్నటువంటి 3 చుక్కలపై క్లిక్ చేసినట్టయితే మళ్ళీ మనకి హోమ్, MIS రిపోర్ట్, సర్వీసెస్ కనిపిస్తాయి. మనకి ఈ సర్వీసెస్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకి మళ్ళీ కొన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. దీంట్లో మనకి S2 ట్యాబ్లో TA సర్వీసెస్పై మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే టిస్ బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, టెట్ డీటెయిల్స్, వీటిని కొంచెం పైకి స్క్రోల్ చేసినట్టయితే ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, అలాగే ప్రొఫెషనల్ డీటెయిల్స్. మీరు ఈ 6 ట్యాబ్లని కూడా పూర్తిగా చెక్ చేసి ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఎడిట్ చేయాలి. అయితే దీనికి గాను మనకి ముందుగా మనం బేసిక్ డీటెయిల్స్పై క్లిక్ చేసినట్టయితే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తాయి. ఇక్కడ మీ పేరు, మీ స్కూల్ అడ్రస్, అదేవిధంగా మీకు మీ ఫోటో ఉంటుంది, అలాగే మీ యొక్క అడ్రస్, కమ్యూనికేషన్, అలాగే ఇతర డీటెయిల్స్ అన్నీ కూడా స్పౌస్ డీటెయిల్స్, మీ హెల్త్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఇక్కడ చివరిలోకి వచ్చేటప్పటికి మనకి వెబ్ లాగిన్లో ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఇక్కడ కూడా మనకి సేవ్, నెక్స్ట్, ఎడిట్ ఉంటుంది. ఏమైనా తప్పున్నట్టయితే మాత్రం ఇక్కడ ఎడిట్పై క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ తప్పు లేకపోయినట్టయితే మనకి నెక్స్ట్ బటన్పై క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ ట్యాబ్కి మనకి వెళ్తుంది. ఈ విధంగా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్కి వెళ్తుంది. నెక్స్ట్ ట్యాబ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అయిన తర్వాత ఒకవేళ కరెక్ట్గా ఉన్నట్టయితే సేవ్ బటన్పై క్లిక్ చేయండి, లేకపోతే నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. ఇక్కడ మూడోది అపాయింట్మెంట్ డీటెయిల్స్. మీ యొక్క అపాయింట్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చెక్ చేయండి. చెక్ చేసి ఏమైనా కరెక్షన్ ఉన్నట్టయితే ఎడిట్పై క్లిక్ చేసి ఎడిట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేటప్పటికి అపాయింట్మెంట్ డీటెయిల్స్లో చిన్న ఇష్యూ ఉండటం వల్ల సేవ్ చేసుకునే విషయంలో ఎర్రర్ అక్కర్ అవుతుంది. చిన్న ఎర్రర్ ఉంది కనుక మన యొక్క అపాయింట్మెంట్ డీటెయిల్స్ సేవ్ అవడంలో ఇబ్బంది ఉంది. అవి CSC వారు రెక్టిఫై చేసేంతవరకు వెయిట్ చేయండి. ఈలోపుగా మీ డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకుని ఎక్కడైనా తప్పు ఉందేమో అక్కడ నోట్ చేసుకుని మొత్తం ప్రాబ్లం అంతా కూడా రెక్టిఫై అయిన తర్వాత, అప్డేట్ అయిన తర్వాత మీరు సేవ్ చేసుకుందరు కానీ ఎడిట్ చేసుకుందరు కానీ. ఈ విధంగా నెక్స్ట్ బటన్పై క్లిక్ చేస్తే తర్వాత ట్యాబ్ టెట్ డీటెయిల్స్,
టెట్ డీటెయిల్స్ ఒకవేళ పాస్ అయితే ఎస్ అయితే ఎస్ నొక్కండి, లేకపోతే నో అయితే నో పెట్టుకోండి. ఎస్ అయితే కనుక మీ డీటెయిల్స్ ఇచ్చి సేవ్ చేయండి, నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి మీరు ఎన్ని ట్రాన్స్ఫర్స్ అయితే ఎఫెక్ట్ అయిందో మీ సర్వీస్ మొత్తంలో అన్ని ట్రాన్స్ఫర్స్, మీ మొదటి ట్రాన్స్ఫర్ కాడి నుంచి కూడా మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండాలి. అవన్నీ కూడా మీరు ఈ విధంగా స్క్రోల్ చేసినట్టయితే మీరు పనిచేసిన మండలం, అలాగే స్కూల్, అలాగే ఆఫీస్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఈ విధంగా మీ డేటా అంతా కూడా చెక్ చేయండి. ఒకవేళ కరెక్షన్ ఏమీ లేకపోతే కనుక సేవ్ చేయండి, లేదు అంటే నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. ఈ విధంగా ప్రొఫెషనల్ డీటెయిల్స్ వస్తాయి. ఇవన్నిటిని కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాత సేవ్ బటన్పై క్లిక్ చేయండి. ఇంకొక విషయం మర్చిపోవద్దు, వీటిలో కొన్ని ఇష్యూస్ ఉండటం వల్ల రేపు అప్డేట్ రావచ్చు. ఆ అప్డేట్ వచ్చిన తర్వాత మీరు సేవ్ చేసి సబ్మిట్ చేయొచ్చు. ఈ విధంగా మీరు మొబైల్లో లాగిన్ అయ్యి మీ యొక్క టిస్ డీటెయిల్స్ అన్నింటిని కూడా కరెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.